1 Corinthians chapter 15. Let's read from verse 12. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? చూడండి, క్రీస్తు మృతులలో నుండి లేచాడు అనే స్వార్త మేము చెప్పుచుండగా కొంతమంది క్రీస్తు మృతుల్లో నుండి లేవలేదు అని చెప్తున్నారంట. సో ఎందుకని, వై ఈజ్ దిస్ డిస్కషన్? కొంతమంది ఉందంటున్నారు, కొంతమంది ఏమో లేదంటున్నారు. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లా చెప్పుచున్నారు? One of the reasons why people don't believe in resurrection power is unbelief. అవిశ్వాసం, unbelief. ఎందుకు unbelief వస్తుంది? What you don't see regularly, causes you unbelief. నీకు ఏదైతే తెలియదో అది నీకు ఏమిస్తుంది? అవిశ్వాసాన్ని ఇస్తుంది. అబౌట్ వాట్ యూ డోంట్ నో గివ్స్ యూ అన్బిలీఫ్. వాట్ యూ సీ గివ్స్ యూ బిలీఫ్. నీవు దేన్నైతే చూస్తావో అది నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. మరి యేసుప్రభు వారు ఒక మాట అంటారు, నాకు తండ్రి ఏది చూపిస్తున్నాడో దాన్నే నేను చూస్తాను, ఏది చేయమన్నాడో అదే నేను చేస్తాను. అంటే ఈ భూమి మీద కొత్తది ఏదైనా చేసే ముందు తండ్రి కుమారుడికి చెప్తున్నాడు అనమాట. కుమారుడు దగ్గర చేసి కుమారుడు చూపిస్తున్నాడు, అదే కుమారుడు లోకంలో చూస్తున్నాడు. దెర్ ఈస్ సంథింగ్ ఆల్వేస్ వర్క్ బిహైండ్ విచ్ విల్ గివ్ యూ ఫెయిత్ టు బిలీవ్ దోస్ థింగ్స్. మరి యేసుప్రభు వారి శిష్యులు ట్రైనింగ్ ఇచ్చారు. అనేకరు, ఆయన ఒక అద్భుతం చేయకముందే అనేక మంది రోగులను మరి స్వస్థపరచడం ముందే శిష్యుల్ని ఎంటబెట్టుకొని వారికి అన్నీ చూపించాడు. ఎందుకు? రేపు పొద్దున వారికి విశ్వాసము రావాలని. అవునా? హీ జనరేటెడ్ ఫెయిత్ బై షోయింగ్ దమ్ థింగ్స్. మరి ఇప్పుడు మీరు ఎవరైనా సరే క్యాన్సర్ పోతుందా అంటే 90% మంది అవును అంటారు. ఎందుకంటే మీరు విన్నారు కాబట్టి. 10 మంది డౌటే ఇంకా ఉంటారు, 10%. ఎందుకంటే వాళ్ళకి ఇంకా పోయింది, వాళ్ళకి ఇంకా కొన్ని పోలే, వాళ్ళకి ఇంకా కొన్ని సమస్యలు పోలే, కొన్ని ఇబ్బందులు పోలే. అందుకని కొంతమంది ఇంకా నమ్మలేరు. సో జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్. అందుకనే యేసుప్రభు వారు శిష్యులతో ఇంకో మాట కూడా చెప్పారు, మీరు మృతులను లేపుడి. హల్లెలూయా. దట్ మీన్స్ దెర్ ఈజ్ రిజరక్షన్ పవర్. అంటే పునరుద్ధాన శక్తి అనేది ఉంది అని నమ్మడానికి ఏంటంటే మనం అడగాల దేవుడిని, లార్డ్ షో us, జనరేట్ బిలీఫ్ ఇన్ us. మాలో ఆ విశ్వాసాన్ని చూపించు. షో us the things that you showed to Jesus. యేసుప్రభు వారు కానీ కొంతమంది అయితే నమ్ముతారు. సమ్ పీపుల్ బిలీవ్. వాళ్ళే అద్భుతం చూడకపోయినా, మృతులు లేపడం చూడకపోయినా కొంతమంది వాక్యాన్ని చదివి దేవుణ్ణి ప్రేమించి ఆ పరిశుద్ధాత్మ ద్వారా కొంతమంది నమ్ముతారు. ఒక్క అద్భుతం కూడా చూడకపోయినా సమ్ పీపుల్ స్టిల్ బిలీవ్ దట్ జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? చదవమా. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు గనుక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. చూడండి, ఇక్కడ పౌలు యేసుప్రభు వారు చనిపోయి లేచిన తర్వాత కనపడ్డా? కనపడలే. కానీ అతను ఒక సాక్ష్యం చూశాడు, సరే ఒక స్వరం విన్నాడు, ఒక అద్భుతం చూశాడు. హీ హాస్ సీన్ ఎ మిరకల్. అవునా? అయితే దాని గురించి అతను సాక్ష్యం ఇస్తున్నప్పుడు మరి చూడడం ఎలా నమ్ముతున్నారు? ఎందుకంటే ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి నమ్మే శక్తి ఉంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ బీన్ గివెన్ ఎ గిఫ్ట్ టు బిలీవ్ హిస్ క్రియేటర్. యు ఆర్ బార్న్. చూడండి, పుట్టిన వెంటనే పుడతాడు, అప్పుడు దాకా కడుపులో ఉంటాడు. బయటకు వచ్చిన తర్వాత వాడు పాలు తాగుతాడు. హౌ కెన్ హి డ్రింక్ మిల్క్? హూ టాట్ హిమ్? హూ టాట్ హిమ్ to drink milk? This guy. ఎవరు నేర్పించారు? There are some things. నీవు మానవుడు అయితే నీ దేవుడిని సంపూర్ణముగా శక్తి నీలో ఉంది. Every human being has an ability to believe God completely.
నాట్ 50%, 90%. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అందుకే మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి. ఎందుకు? ప్రతి ఒక్కడికి ఈ సువార్త వినే సామర్థ్యం ఉంది, నమ్మే సామర్థ్యం ఉంది. హల్లెలూయా. ఇట్ ఈస్ యువర్ చాయిస్. యూ కెన్ అదర్ బిలీవ్ ఆర్ రిజెక్ట్ ఇట్. యూ హ్యావ్ ద ఎబిలిటీ టు బిలీవ్. పక్కన అడగండి, నీకు పునరుద్ధాన శక్తిని సంపూర్ణముగా నమ్మే సామర్థ్యం ఉంది అనండి. నీకే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికే ఉంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ హ్యాస్ దిస్ ఎబిలిటీ అండ్ కెపాసిటీ టు బిలీవ్ హిస్ క్రియేటర్ కంప్లీట్లీ. వాట్ ఎవర్ హీ డస్, హీ హ్యాస్ ఇట్. ఏమి చూడకపోయినా యూ విల్ లిసన్. నోవా ఎప్పుడు వర్షం చూడలే, అయినప్పటికీ నమ్మాడు వర్షం వస్తుంది, మొత్తం అంతా మునిగిపోతుంది, జలం వచ్చని. హీ బిల్ట్ 100 years, హీ బిల్ట్ ఎన్ ఆర్క్. హీ నెవర్ సా ఎ డ్రాప్ ఆఫ్ రైన్. ఎప్పుడైతే ఆ ఓడలోకి వెళ్ళాడో అప్పుడు బయట వర్షం వస్తుంది. అది విశ్వాసం ద్వారా. అమ్మో ఎప్పుడు వస్తుంది, కిటికిటి అమ్మో వర్షం వస్తుంది అనమాట. చూడలేదు. 40 రోజుల తర్వాత చూస్తే, అవునా, కొంతకాలానికి అదొక చోట ఆగితే అప్పుడు చూశాడు అనమాట. ఓహో వర్షం వచ్చింది, నిండిపోయింది. ఒకసారి నువ్వు చూడు. సమ్ టైమ్స్ గాడ్ వాంట్స్ యూ టు జస్ట్ బిలీవ్. అది ఎలాగంటే చెప్పడము ద్వారా, వాక్యము ద్వారా. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమో దేవుడై ఉండెను. సో ద క్రియేషన్, దిస్ ఇస్ ద క్రియేటర్ టాకింగ్ టు హిస్ క్రియేషన్ గివ్స్ బిలీఫ్. హల్లెలూయా. వాక్యం అనేది ఏంటి? సృష్టికర్త. ఎవరితో మాట్లాడుతుంది? సృష్టితోటి. ఏమిస్తుంది? విశ్వాసము. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ నథింగ్ బట్ ద క్రియేటర్ టాకింగ్ టు ఇట్స్ క్రియేషన్ అండ్ ఇట్ జనరేట్స్ బిలీఫ్. అందుకనే మనం ఎవరికి చెప్పినా, కొంతమంది అద్భుతాలు, చాలామంది అద్భుతాలు చూడరు, అయినప్పటికీ వాళ్ళు నమ్ముతారు పునరుద్ధాన శక్తి ఉందని. దే బిలీవ్. వాళ్ళ జీవితంలో మరి రోగాలు స్వస్థపడకపోవచ్చు, కొంతమందికి ఏ రోగము తగ్గకపోవచ్చు, జీవితాంతం వాళ్ళు మందులు వాడారు, హాస్పిటల్ డాక్టర్లు వాడారు, కానీ పునరుద్ధాన శక్తిని నమ్మారు. వాళ్ళు చనిపోతారు. దేవుడు వాళ్ళు లేపుతాడా? లేపడా? లేపుతాడు. హల్లెలూయా. బికాస్ దే బిలీవ్. ఈవెన్ దో దే నెవర్ సా ఎ మిరకల్, దే బిలీవ్. అదెలా సాధ్యము? ఎస్. కొంతమంది నమ్మరు, ఎందుకంటే దే చోజ్ నాట్ టు బిలీవ్. మనమైతే ఎన్నుకున్నాం కాబట్టి, ఒకవేళ ఈరోజు పండగ కోసం కొంతమంది మొదటిసారి వచ్చిన, నీవు ఈరోజు పునరుద్ధాన శక్తిని సంపూర్ణంగా నమ్ముతావని ఎన్నుకుంటున్నావు హృదయంలో. హల్లెలూయా. యా, కమ్ ఆన్, లెట్స్ రీడ్. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండుము. హల్లెలూయా. అంటే ఏమంటున్నాడు? ఈ జీవిత కాలము మట్టుకు మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందాం. అంటే మనకి క్రీస్తు ఈ భూలోకంలోనే కాదు ఉపయోగపడేది, తర్వాత లోకంలో కూడా ఉపయోగపడతాడంట. హల్లెలూయా. సో ఫెయిత్ ఈజ్ నాట్ జస్ట్ యూస్ఫుల్ టు యూ హియర్ ఆన్ దిస్ ఎర్త్, బట్ ఆల్సో ఇన్ ఎటర్నిటీ. యేసుని నమ్ముకొనుట కేవలము ఈ భూమి మీద ఉపయోగపడమే కాదు, తర్వాత కూడా ఉపయోగపడుతుందంట. హల్లెలూయా. దెర్ ఈజ్ ఎన్ ఎక్స్టెన్షన్ టు యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి రాబోయే యుగంలో కూడా లాభం ఉంది. పక్కన చెప్పండి, నీ విశ్వాసానికి రాబోయే శాశ్వత కాల యుగంలో కూడా ఇట్ హ్యాస్ వాల్యూ. అందులో కూడా దానికి విలువ ఉంది. రాబోయే యుగంలో కూడా విలువ ఉంది నీ విశ్వాసానికి. మరి ఈ భూమి మీద కూడా విలువ ఉంది. మన భూమి చూస్తున్నాం, అనేక అద్భుతాలు చూస్తున్నాం, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాం. దేవుడు అనేకులను ఆశీర్వదిస్తున్నాడు, ఐశ్వర్యం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు. అవునా? నన్ను ముడితే నా కనుపాపను ముట్టినట్లే అనేటట్టు కొంతమందిని చూసుకుంటున్నాడు నమ్మవారని. అవునా? రకరకాలుగా నేను కాపాడుతూ వచ్చాడు ఈ రోజు వరకు. ఎస్, హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ ఆన్ దిస్ ఎర్త్. తర్వాత కూడా మనల్ని చూసుకుంటాడు. ద పవర్ ఆఫ్ క్రాస్. పునరుత్థాన శక్తి ద్వారా మనం ఏం చూస్తామంటే, వాట్ కెన్ వీ లెర్న్ ఫ్రమ్ దిస్ పవర్ ఆఫ్ క్రాస్? యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత లేచి ఎంతో హెచ్చైన స్థానంలో కూర్చున్నాడంటే, ఎక్కడది? తండ్రి యొక్క కుడి పార్శ్వమున. దట్ మీన్స్ వాట్ హీ హ్యాస్ సీన్ ఆన్ ద క్రాస్, హీ విల్ నెవర్ సీ ఇట్ అగైన్.
అంటే ఏదైతే ఆయన సిలువ మీద రుచి చూశాడో దాన్ని ఇంక ఎన్నడూ మరలా రుచి చూడడు. సో ద రిజరక్షన్ రివీల్స్ యూ సంథింగ్. ద రిజరక్షన్ డే రివీల్స్ యూ సంథింగ్. పక్కనతో చెప్పండి, ఈ పునరుద్ధాన రోజు నీకు దేవుడు ఒక విషయం బోధిస్తున్నాడని చెప్పండి. దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద క్రాస్. బైబిల్లో ఏ వచనం నుంచి అయినా సరే వందల అర్థాలు వస్తాయి, మెనీ థింగ్స్. బట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ వాంట్ టు రివీల్ వాట్ ద హోలీ గోస్ట్ టాట్ మీ. పరిశుద్ధాత్ముడు మనకి ఈరోజు కొన్ని విషయాలు బోధిస్తున్నాడు పునరుద్ధాన శక్తి నుంచి. ఏంటంటే, ఏదైతే నిన్ను బాధపడుతుందో దాన్ని నీవు మరలా బాధపెట్టకుండా కూడా ఈ భూమి మీద జీవించవచ్చు. హల్లెలూయా. యు ఆర్ సీయింగ్ దట్. దట్స్ ద రిజరక్షన్ పవర్. ఇట్ టీచర్స్. ఆయన సిలువ మీద ఏం చూశాడు? అవమానాన్ని చూశాడు, అవునా? వేదన చూశాడు, బాధ చూశాడు, కృంగిపోయాడు, నీరసనం చూశాడు, మరణ భయం చూశాడు, వేదన చూశాడు, పాపము యొక్క శిక్షను చూశాడు. నీతిమంతుడు అయినప్పటికీ కూడా హీ హాస్ సీన్ ఎవ్రీథింగ్ ఆన్ ద క్రాస్. హారబుల్. కానీ అవన్నిటిని ఎన్నడూ చూడకుండా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడని కూడా అతనికి తెలుసు. అదే కాదు, దాని నుంచి ఎత్తబడినప్పుడు ఆయనకి చూడటమే కాదు, యుగ యుగములు అన్ని నామముల కంటే పైనామం ఉంటుందని కూడా తెలుసు. హల్లెలూయా. అవునా? సో వాట్ యువర్ సీ అంటే ఏంటి? భూమి మీద ఇప్పుడు నువ్వు దరిద్రాన్ని చూస్తున్నావా? తాత ముత్తాతల నుంచి దరిద్రంలోనే ఉన్నారా? మీ ముత్తాతలు కూలోళ్ళు, మీ తాతలు కూలోళ్ళు, ఇప్పుడు నువ్వు కూలి పని చేసుకుంటున్నావా? నీవు ఈ పునరుద్ధాన శక్తి రోజు ఇక జన్మలో నీ తరము కూలీలను చూడదు. హల్లెలూయా. ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. చాలని జీతం చూస్తున్నావా? ఇక నీ జన్మలో, నీ తరాల జన్మలో నువ్వు చాలని జీతాన్ని చూడవు. yes, that's what God can do. God can do. That's what God can do. దేవుడు చేయగలడు. మరణ భయాన్ని చూస్తున్నావా ఈ భూమి మీద? ఇక ఈ భూమి మీద ఉన్నంత కాలము నీవు మరణ భయం లేకుండా కూడా ఉండగలవు. హల్లెలూయా. నొప్పులు చూస్తున్నా. ఇఫ్ యు ఆర్ సీయింగ్ పెయిన్స్, ఐ నో దిస్ ఇస్ కామన్. పెయిన్స్, యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ పెయిన్. వయసు పెరిగే కొలది నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయని భయపడతారు అందరూ. యు మే సీ పెయిన్స్. వయసు పెరిగే కాదు, చిన్నపిల్లలు కూడా. ఐ సీ మెనీ పీపుల్ చాలా మంది తీసుకొస్తారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు. ఇదిగో బాబు, మా అబ్బాయికి జాయింట్ పెయిన్స్ ఫర్ కిడ్స్. ఎస్, లేడీస్, జెంట్స్, చాలా రకాల నొప్పులు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ భూమి మీద నొప్పి అనేది చూడకుండా కూడా మనము జీవించగల సామర్థ్యము పునరుద్ధాన శక్తి మనకిచ్చింది. హల్లెలూయా. That's what cross has revealed to us. What you are seeing, you may stop seeing it all your life. అంటే క్రీస్తు యొక్క సిలువ ఈ భూమి మీద కూడా నిరీక్షణ మనకి ఇచ్చింది, తర్వాత కూడా నిరీక్షణ ఇస్తుంది. The cross is not only giving hope on this earth, but also in the coming life. Is it possible to digest that? కొంతమంది you are seeing chronic migraines. For 15 years, 20 years మైగ్రైన్ హెడేక్ వస్తుంది. ఇక జీవితాంతం ఎంతే అనుకుంటున్నావు. ఇక మళ్ళా ఇప్పుడు నీకు 20 సంవత్సరాల 90 ఇంకా 70 సంవత్సరాలు బతుకుతున్నావా? ఈ 70 సంవత్సరాలు నువ్వు తలనొప్పి రాకుండా జీవించవచ్చు. హల్లెలూయా. దట్స్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. అదే పునరుద్ధాన శక్తి అనండి. Yes, he died, he rose up, and he sat at the right hand of God forever and ever and ever. What he has seen in the cross, he will never see it again. పక్కన చెప్పండి, యేసు ప్రభువు సిలువ మీద చూసింది ఇక ఎన్నడూ మళ్ళా చూడరు అని చెప్పండి. ఇప్పుడు 2000 సంవత్సరాలు బట్టి యేసు ప్రభువు నొప్పి చూసారా? వేదన, బాధ, శాపము, భయము? నో. వాట్ హీ హ్యాస్ సీన్, మేబీ హీ వాజ్ ఫియర్డ్. ఆయన భయాన్ని చూశాడు. ఆ సిలువకి వెళ్తున్నప్పుడు, అయ్యి బాబోయ్ తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు. హీ వాజ్ ఫియరింగ్ ద క్రాస్. హీ నోస్ the brutal death he is going to die on the cross. భయపడ్డాడు. తర్వాత ప్రార్థించాడు. మూడోసారి ఏం చేసింది? దూత వచ్చి ఆయన్ని బలపరిచింది. ఏంజల్ strengthened him. అయినప్పటికీ ఆ భయాల గుండా వెళ్ళాడు. he was groaning in pain. తండ్రి ఆయనకి పాపమంతా పడిపోయింది ఆయన మీద. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. నీతిమంతుడే, మరణం వచ్చింది. he got separated from God. దేవుడి నుంచి విడవబడ్డాడు. మళ్ళా ఎన్నడైనా చూస్తాడా? దాన్ని చూడరు. హల్లెలూయా.
ఈరోజు ఏదైతే నేను తరముల నుంచి పితరుల నుంచి ఆదాము కాలం నుంచి బాధపడుతుందో దాన్ని నువ్వు చూడకుండా మిగిలిన జీవితం గడపచ్చు. హల్లెలూయా. దట్స్ ద రిజరక్షన్ పవర్. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? yes, this is unbelievable to some people, but it is true. It is true. So the resurrection power can work on this earth. Whatever the church is seeing now, if you believe, you may terminate it and never see it. Hallelujah. సంఘానికి ఆ సామర్థ్యం ఇచ్చాడంట. నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో దాన్ని, దేన్ని విప్పుతావో దాన్ని. ఈ సామర్థ్యాన్ని 2000 సంవత్సరాల నుంచి సంఘం వాడుకుందా? అదే చెప్తున్నాడు. కొంతమంది పునరుద్ధాన శక్తి లేదని బోధిస్తున్నారంట. కన్ఫ్యూజన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అన్బిలీఫ్. చూసారా? ఒకటి ఎందుకు తెలుసా? నీవు నమ్ముతున్నావు కానీ అవతలోడు నమ్మటం లేదు. దానివల్ల ఏమొస్తుంది తెలుసా? కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకనే దేవుడు గాడ్ లైక్ ఆల్ పీపుల్ టు బిలీవ్. అందుకే 2-3 నా నామాన్ని ఎక్కిపిస్తే నేను వారి మధ్య ఉంటాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు లివ్ విత్ లైక్ మైండెడ్ పీపుల్. అందుకే నువ్వు పెళ్లి చేసుకుంటున్నప్పుడు తర్వాత మార్చుకుంటానులే అనే భ్రష్ట పదం వాడకుండా ఉంటే చాలా మంచిది. యంగ్ మెన్ అండ్ ఉమెన్ అండ్ మదర్స్, this is a very dangerous thing that will affect your career and life. పెళ్ళైన తర్వాత మార్చుకుంటానులే, ఫినిష్, టర్మినేట్. పక్కనతో చెప్పండి, విశ్వాసనే ఎందుకో అని చెప్పండి. చూస్ ఎ బిలీవర్. నీకు ఒక ఫ్రెండ్ కావాలా? నీకు ఇఫ్ యూ నీడ్ ఎ ఫ్రెండ్, మేబీ స్నేహితుడు, ఒక స్త్రీని, పురుషుడిని, ఆస్క్ గాడ్ గివ్ మీ ఎ బిలీవర్ ఫ్రెండ్, విశ్వాసిని. అప్పుడు నీ విశ్వాసం ఇంకా పెరుగుతుంది. హల్లెలూయా. సో దట్ యువర్ ఫెయిత్ విల్ గ్రో. యూ డోంట్ నీడ్ టు ఫైట్. నీకు విశ్వాసం ఉంటే యూ క్యాన్ బి బ్లెస్డ్. విశ్వాసం లేకపోతే చాలా కష్టం. చూడండి, అబ్రహాముకి సారా ఉంది. ఇద్దరికి కొంచెం అవిశ్వాసం ఉన్నా ఎక్కడో ఇద్దరికి కూడా విశ్వాసం ఉంది. అవునా? మృతతుల్యమైన శరీరం ఉన్నప్పుడు అబ్రహాము నమ్మాడు. ఇంకెవరు నమ్మారు? సారా నమ్మంది. నేను వెళ్ళిపోతున్నా, దేవుడు పిలిచాడంటే సారా నేను రానందా? నేను వచ్చేస్తాను. ఆయనకి మెట్లెక్కింది పో అన్నదా? నో. బిలీవర్ కెన్ డూ మెనీ థింగ్స్. బిలీవర్ కెన్ డూ మెనీ థింగ్స్. బిలీవర్ అండ్ అన్బిలీవర్ విల్ బ్యాటిల్, ఫైటింగ్ ఉంటుంది. జీవితాంతం ఫైటింగే, బ్యాటిల్. దెర్ విల్ బి ఎ బ్యాటిల్. ఎవరికైనా పార్టీకి వెళ్ళావా? అందరితో మాట్లాడు, అందరినీ ప్రేమించు. కానీ ఎవరైతే విశ్వాసంలో ఉంటారో వాళ్ళతో టచ్లో ఉండు. సో దట్ దే విల్ హెల్ప్ యూ. అందుకే యేసుప్రభు వారు 2 అపోస్తులు పంపించాడు. ఎందుకు? ఒకరికి భయం వేసినప్పుడు ఇంకో అపోస్తులుడు సహాయం చేసి. హి సెంట్ 2 apostles. 2 are better than 1. 2 apostles. If you have a friend or anybody, కొంతమంది విశ్వాసం, ఆస్క్ గాడ్. ఒకసారి ప్రార్థన చేయండి, ప్రభు గివ్ మీ ఎ బిలీవర్ సో దట్ యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ ఫెయిత్ టు నెక్స్ట్ లెవెల్. చూడండి, నామాను కుష్ఠరోగం పోవడానికి కారణం ఎవరో తెలుసా? నామాను ఇంట్లో ఉండే పనామె. ఇజ్రాయేలీని జయించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? ఆమెను చెరగా పట్టుకొచ్చేస్తారంట. ఆ పనామె చెప్తారు నామానికి. నామాన్ ఎవరు? సిరియా దేశపు సైన్యాధిపతి. అతనికి చెప్తుంది, రాజా మా ఊర్లో అవునా ఒక అతను ఉన్నాడు, ప్రవక్త, అతను ముట్టుకుంటే స్వస్థపరచాడంటే అతను వచ్చి స్వస్థపడతాడు. ఒక విశ్వాసి అయిన పనాముంటేనే అతని జీవితం అంత బాగుందే, మరి అతని భార్య విశ్వాస అయితే ఇంకెంత ఉపయోగం. హల్లెలూయా. అవునా? నీ స్నేహితులు అంత విశ్వాసాలు అయితే ఇంకెంత ఉపయోగం. గెట్ అట్రాక్టెడ్ టు బిలీవర్స్. ఆస్క్ గాడ్. ఒక్కొక్కసారి నువ్వు ఇఫ్ యు ప్రే, గాడ్ విల్ బ్లెస్ యూ. నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందా? భర్త విశ్వాస, డోంట్ లీవ్ హిమ్. చాలామంది భర్తలు తర్వాత పెళ్ళి అనుకుంటే అవిశ్వాసం వదిలేస్తున్నావు. నో 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 నో. వన్స్ యువర్ మ్యారీడ్, గెట్ స్టక్. ఒకసారి కమిట్మెంట్ అయిపోయావా విత్ యువర్ హార్ట్, ఫిక్స్ టు ఇట్, గాడ్ విల్ డూ ఇట్ దెన్. నేను ఎవరితో ఇంకా ఫిక్స్ అవ్వలేదా? స్పిరిట్లో కానీ మైండ్లో కానీ హోల్డింగ్లో పెట్టు. ఫిక్స్ అయిపోయావా? గో హెడ్ ప్రే. ఎందుకంటే ఎవ్రీ అన్బిలీవర్ ఈజ్ యువర్ హార్వెస్ట్. హల్లెలూయా. యూనో, కానీ నీవు విశ్వాసంతో ఎక్కువ పని చేయగలవు. యూ క్యాన్ డూ
more work with faith. So పునరుద్ధాన శక్తి, what is this resurrection power saying here? ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే ఏంటి? యేసుప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తి ఈ భూమి మీద పనిచేస్తుంది, తర్వాత కాలంలో కూడా పనిచేస్తుంది. ఈ భూమి మీద అలా పనిచేస్తుంది. అంటే ఈ భూమి మీద చూడండి, సంఘము ఈ భూమి మీద పునరుద్ధాన శక్తిని వాడలేదు. ద చర్చ్ ఈజ్ సపోజ్ టు యూజ్ ద రెజరక్షన్ పవర్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. చూడండి, నీవు విశ్వాసమయ్యి నీవిక్కడ ఒక్క అద్భుతము కూడా చూడకుండా, అవునా, కేవలము పునరుద్ధాన శక్తి మృతుల తర్వాతే అన్నావు అనుకోండి, నువ్వు నీ కుటుంబము పరలోకానికి వెళ్తుంది. కానీ నీవు పునరుద్ధాన శక్తిని నమ్మి ఆ శక్తిని ఈ భూమి మీద చూపించావనుకోండి, నీతో పాటు నీ ఊరంతా కూడా వెళ్తుంది పరలోకానికి. హల్లెలూయా. ఇఫ్ యూ క్యాన్ మేనిఫెస్ట్ ద రెజరక్షన్ పవర్ హియర్ ఆన్ దిస్ ఎర్త్ విత్ ఇన్ యువర్ హౌస్, యూ విల్ టేక్ ద హోల్ సిటీ. హల్లెలూయా. నువ్వు అక్కడ వెళ్ళిపోవచ్చు, రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్ళగలవు, దేశాన్ని కూడా తీసుకెళ్ళవచ్చు. హల్లెలూయా. యూ క్యాన్ డూ ఇట్ ఇఫ్ యూ క్యాన్ మేనిఫెస్ట్ ఇట్. లేదా నీవు నీ కుటుంబము చక్కగా చల్లగా వెళ్ళిపోతారు. ఇట్స్ అప్ టు యూ. పక్కన అడగండి, నువ్వేం కోరుకుంటున్నావు అనండి. ఇట్స్ అప్ టు యూ. వాట్ యు బిలీవ్, గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ. ఇంకొకటి, వాట్ కెన్ యూ లెర్న్ ఫ్రమ్ రిజరక్షన్ పవర్? పునరుద్ధాన శక్తి నుంచి ఏం నేర్చుకోగలవు? పునరుద్ధాన శక్తి ఏం చెప్తుందంటే, అన్నిటికంటే ఆఖరి శత్రువైన మరణాన్ని కూడా యేసయ్య జయించాడు. దట్ మీన్స్ there are no limitations for believers here on this earth and also in the coming world. There are no limitations for what you can do on this earth. The resurrection power reveals that there are no limitations. అంటే నీ జీవితానికి హద్దులు లేవు. నీవెంతకాలమైనా జీవించవచ్చు, నీవు దేవుడి నుంచి ఎంతైనా పొందుకోవచ్చు. నమ్మవానికి సమస్తము సాధ్యమే. సో ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఇఫ్ యు ఆర్ అ బిలీవర్. ద రిజరక్షన్ పవర్ లిమిట్స్ అంటే ఈరోజు నీవు బంధింపబడిన దానితో జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు. యూ క్యాన్ బి ఫ్రీ. హల్లెలూయా. యూ క్యాన్ బి ఫ్రీ ఫ్రమ్ వాట్ ఎవర్ యు ఆర్ సఫరింగ్. కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్, ఎయిడ్స్, headache, anything, ఏదైనా సరే, you are unlimited. Resurrection power tells you that you are unlimited. నీకు అసాధ్యమైనది లేదు. ఎంతమంది నాకు అసాధ్యమైనది లేదు అని చెప్పగలరు? పునరుద్ధాన శక్తి నీకు హద్దులు లేని జీవితాన్ని ఇస్తుందంట. హల్లెలూయా. యు కెనాట్ బి బౌండ్. నీవు పాపము చేత బంధింపబడాల్సిన అవసరం లేదు, దరిద్రము చేత బంధింపబడాల్సిన అవసరం లేదు, వ్యాధుల చేత బంధింపబడాల్సిన అవసరం లేదు, భయముతో బంధింపబడాల్సిన అవసరం లేదు, తాగుబోతు మొగుడుతో బంధింపబడాల్సిన అవసరం లేదు. అంటే మనం వదిలేమని కాదు, మార్చేసుకోవచ్చు కూడా నీ తాగుబోతు భర్తను. హల్లెలూయా. నీ గయ్యాళి పిల్లలను వదిలేసిన అవసరం లేదు, గయ్యాళి పిల్లలను కూడా మార్చేసుకోవచ్చు. నీకు పెళ్ళయి ఉందా, అవిశ్వాసి ఉందా, వదలక మార్చేసుకోవచ్చు. హల్లెలూయా. ఇట్స్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ అ బిలీవర్. యు ఆర్ అన్లిమిటెడ్ ఇన్ ద క్రాస్. ఇప్పుడు దాకా ఎవరైతే మూలుగుతూ కృంగిపోయి భారముతో జీవిస్తున్నారో దాన్ని ఇక మళ్ళా చూడరు. హల్లెలూయా. How many of you would like to do that, to have it? What you've been troubling, what's bothering your mind? What pain is killing you? What fear? Fear of lack. డబ్బులు వస్తాయా రావా, వస్తాయా రావా, రేపు తిండి ఉంటుందా ఉండదా, ఇంటది కట్టుకుంటానా ఉండనా, నేను బతుకుతానా బతకనా, చేస్తానా చేయనా, నా కూతురికి పెళ్ళి అవుతుందా అవదా, ఉద్యోగం వస్తుందా రాదా. ఎంతమంది ఇక ఎన్నడూ భయపడకుండా జీవించాలనుకుంటున్నారు? What Jesus feared on the cross, he never feared till now. You can experience it. Hallelujah. What Jesus feared, you can never fear. ఏదైతే యేసు భయపడ్డాడో అది మళ్ళా ఎన్నడూ ఆయన భయమో పడలేదు. యూ క్యాన్ రిసీవ్ ఇట్. ఈరోజు ఎవరెవరైతే దేని విషయం అయితే భయపడుతున్నారో మరి ఇంక ఎన్నడూ దాని విషయమై భయపడకుండా నీవు ఆశీర్వదింపబడవచ్చు. హల్లెలూయా. వావ్, దట్స్ ద రిజరక్షన్ పవర్. అంటే ఈ భూమి మీద ఇంత శక్తిని దేనికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. అంటే సంఘము పరలోకము యొక్క రుచిని ఎక్కడ చూడాలా? భూమి మీద చూడాలా. ద చర్చ్ ఈజ్ సపోజ్ టు బి
నీకు లోపల అభిషేకం పోయబడట్లేదు. ఎప్పుడైతే నీలో వాక్యం పోయబడుతుందో నీలో అభిషేకం పోయబడుతుంది. when you are anointed you are empowered to rise above your enemies. hallelujah. what is word? ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటున్నావో నీవు అభిషేకాన్ని పొందుకుంటావంట. hallelujah. when you receive the word you receive the anointing, and the anointing empowers to do the impossible. you receive the word. The hearers are those who are anointed. అభిషేకం అంటే ఏంటి? వాట్ ఈస్ అనాయింటింగ్? ద మోర్ యూ నో ద వర్డ్ ద మోర్ యు ఆర్ అనాయింటెడ్. పక్కన చెప్పండి, ఎంత నువ్వు వాక్యం వింటే అంత అభిషేకం పొందుకుంటావనండి. దట్ గివ్స్ యూ పవర్ టు బిలీవ్. అప్పుడు నీకు నమ్మే విశ్వాసాన్ని ఇస్తుంది అనమాట. ఎందుకంటే విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన. ఫెయిత్ కమ్స్ బై hearing, and you receive the anointing, and that anointing will say, ha, that's it. ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి ఇలాగే సంఘానికి వచ్చాడు. ఆ రోజు నేను ఎవడైనా ఈ కొండను చూస్తే దాన్ని పో అంటే వెళ్ళిపోతుంది, ఈ కంబళ చెట్టును వేరుతో బయటికి రమ్మంటే రా అని నేను బోధించినప్పుడు అతనికి థ్రోట్ క్యాన్సర్, హీస్ అరౌండ్ 60, చనిపోతాడని చెప్పారు. అతని ఇంటికి వెళ్ళి నజరేయుడైన యేసునామమున థ్రోట్ క్యాన్సర్ను వేరుతో బయటికి రమ్మని ఆజ్ఞాపించాను అన్నాడంట. అని 3 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. 3వ రోజు వెళ్ళేటప్పటికి ఆ గడ్డ ఇంకా పెరిగిందంట. ఇంటికి వచ్చాడంట, ఇలా కుదరదు, నజరేయుడైన యేసునామమున మళ్ళీ 5 ఏళ్ళతో బయటికి రావాలని మళ్ళీ విశ్వాసం ఉందా అంటున్నాడంట. 3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడంట, గడ్డ లేదు, ఏమీ లేదు, థ్రోట్ క్యాన్సర్ ఇస్ హియర్. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్. అతనికి వాక్యం విన్నాడు, ఏమొచ్చింది? అభిషేకము. ఈరోజు నీవెంత బాధలో వేదనలో ఉన్నా నీవు వినే ఈ వాక్యము అభిషేకముగా మారి నిన్ను విడిపిస్తుంది. దిస్ అనాయింటింగ్ విల్ మేక్ యూ రైజ్ అబౌవ్ యువర్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. యేసుప్రభువు వారి తండ్రి నుంచి విన్నాడు. he heard and he could rise from the cross and never again come back. The resurrection power is available. పునరుద్ధాన శక్తి ఇంకా మనకి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏమి ఇచ్చాడో చూద్దాం. చనిపోయిన తర్వాత కూడా మనం చూద్దాం. ఆఫ్టర్ డెత్ లెట్ us see ఎటర్నిటీలో ఏముంటారో చూద్దాం. ఈ భూమి మీద ఆయన ఏమి ఇచ్చాడో చూద్దాం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. మనమందరికంటే దౌర్భాగ్యం అంటే ఈ జీవిత కాలంలో కూడా మనకి క్రీస్తు యందు నిరీక్షణ ఉంది. అంటే ఈ జీవిత కాలంలో ఏముందో చూద్దాం. ఈ జీవిత కాలం రాసుకుందాం. లెట్ us see how to experience the resurrection power here on this earth. ఈ భూమి మీద ఈ పునరుద్ధాన శక్తిని ఎలాగ అనుభవించవచ్చు? లూకా 10:19-21. లూక్ చాప్టర్ 10 verse 19 to 21. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద యేసయ్య ఏమిస్తున్నాడు? ఏదియు ఎంత మాత్రము. నోటు ఒకరికి లాభం కలిగి చేస్తుంది, ఒకరికి నష్టం కలిగి చేస్తుంది. అవునా? నోటు కలిగినోడికి లాభం, లేనోడికి నష్టం. రోగం కలిగినోడికి లాభం, లేనోడికి లాభం, కలిగినోడికి నష్టం. యాక్సిడెంట్ జరగనోడికి లాభం, జరిగినోడికి నష్టం. దీస్ ఆర్ ఆల్ థింగ్స్. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఏది ఎంత మాత్రము హాని చేయదు. హీ హాస్ గివెన్ సమ్ పవర్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. ఎంతమంది కావాలి? హౌ మెనీ ఆఫ్ యు వాంట్ దిస్ పవర్? చూడండి, శత్రువు బలమంతటి మీద మనం అధికారం కలిగి పునరుద్ధాన శక్తిని అని నమ్మి వెళ్తే అనేకుల్ని విడిపించి మనతో పాటు తీసుకెళ్ళవచ్చు. లేకపోతే నువ్వే బాధపడి లాజరస్ లాగా నువ్వు ఒక్కడే పరలోకానికి వెళ్ళిపోతావు. లాజరస్తో పాటు ఎవరైనా పరలోకానికి వెళ్తారా? ఎవ్వరు వెళ్ళరు. ఓన్లీ వన్ మ్యాన్ విల్ గో, లాజరస్. అబ్రహాంతో ఎంతమంది వెళ్ళారు? చాలామంది వెళ్ళారు. పేతురుతో ఎంతమంది వెళ్ళి ఉంటారు? చాలామంది వెళ్ళి ఉంటారు. పౌలుతో ఎంతమంది వెళ్ళి ఉంటారు? చాలామంది వెళ్ళి ఉంటారు. If you have power, you can take many people. Lazarus, if you are like Lazarus, no money, no health, but you believe in resurrection power. నువ్వు ఒక్కడే వెళ్తావు. You alone will go. ధనవంతుడు, నా డబ్బు నేను ఇంకెప్పటికి ఇవ్వాలి. దేవుడు కూడా అవసరం లే. దేవుడు నమ్మాడు.
ధనవంతుడు దేవుడిని నమ్మాడు. హీ డిడ్ంట్ గో టు హెవెన్ బికాస్ హీ ఈజ్ రిచ్. పరలోకానికి అతడు ధనవంతుడైనందుకు వెళ్ళా, ఆ భేదవానికి ఇవ్వనందుకు వెళ్ళాడు. హల్లెలూయా. కనికరము గలవారు ధన్యులు, దేవుని రాజ్యము. యు ఆర్ రిచ్ మ్యాన్ బట్ యు ఆర్ నాట్ మెర్సిఫుల్. దట్స్ ఎ ప్రాబ్లం. The more merciful you are, the more rich God can make you. Hallelujah. The more merciful you are, the more rich God can make you. Rich man అంటే he is possessed with the money. నాకు డబ్బు ఉంది, నేను ఎవరికి ఇవ్వ రూపాయి తీయ. He never takes a penny. Because he is possessed by the money. అతను విశ్వాసము లేదు, అతనికి ఏమి లేదు, ధనవంతుడికి విశ్వాసం లేదు. దేవుడు తెలుసు, అబ్రహాం గుర్తుపట్టాడు. అబ్రహామా, పరలోకానికి వెళ్ళినప్పుడు అతడి యొక్క బాధకు కారణం తెలుసు. ఏంటి ఆ కారణం? లాజరస్. అందుకే అంటాడు, లాజరస్ను ఒక చుక్క చిటికిన వేలుతో ఒక నీటి బొట్టును పెట్టి నాలుగు మీద ఏమని. ఎందుకంటే వాడి కారణం కూడా తెలుసు, నరకానికి ఎందుకున్నాడు. హీఈస్ దేర్ బికాస్ ఆఫ్ లాజరస్. అంటే జీవితాంతము ఆ గేట్ దగ్గర కూర్చున్నాడు వాడు, ఒక 20 సంవత్సరాలు. ఒక్క రొట్టె మొక్క కూడా వేయలే, బల్ల కింద పడిపోవు రొట్టె మొక్క కూడా వాడికి వేయలే. అంత సాడిస్టా? అంటే కుక్కలు తింటున్నాయి కానీ వాడికి వేసాడా? వాడికి వెళ్ళా. 2 స్లైసులు పంపిస్తే పర్లకానికి పోయేవాడు కదా. 2 స్లైసులకి నరకానికి పోయాడు. 100 కోట్లు పెట్టుకొని. What a shame. The rich man has 100 crore rupees and he did not give him 2 slices of bread. 2 బ్రెడ్ స్లైసులకి ఇలా జామ్ ఒకటి ఇచ్చిపోతే ఈయన హాయిగా పర్లోకానికి పోయేవాడు. భూమి మీద నువ్వు తిని పర్లోకానికి పోవచ్చు, 2 రొట్టె మొక్కలు అడిగితే. How can you live in heaven without having his nature? Hallelujah. How can you partake his kingdom without having his nature? దేవుని యొక్క స్వభావం లేకుండా దేవుని రాజ్యంలో జీవించవచ్చా? No, God is a merciful man. Hallelujah. దేవుడు కనికరం గలవాడు, ఆయనతో పాటు కనికరం గలవాడు ఉండాలి. చాలా మంది ధనవంతులు పరలోకానికి వెళ్ళారు. అబ్రహాము బహుధనవంతుడు, ఇస్సాకు బహుధనవంతుడు, యాకోబు బహుధనవంతుడు. వీళ్ళెవరు? కనికరము గలవాడు. దే ఆర్ మెర్సిఫుల్ పీపుల్. చదవమ్మా, 19 నుంచి చదువు, కంటిన్యూ చేయి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చూడండి, 2 ఉన్నాయంట ఇందులో. 2 దయ్యాలు పరలోకంలో ఉంటాయి, భూమి మీద ఉంటాయా? భూమి మీదే. అంటే యేసుని కలిగి ఉంటే ఈ భూమి మీద నీకు ఎవరు లోపడతారు? దయ్యాలు. ఏ దయ్యాలైతే మానవుని బాధపడుతున్నాయో అవి నిన్ను బాధపడడానికి వీల్లేదు. హల్లెలూయా. అదే కాదు, దాని గురించే సంతోషిద్దాం అంటున్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాత పరలోకంలో కూడా నీకు ఎంట్రన్స్ ఉంది, నాతో పాటు జీవిస్తాం అంటున్నాడు. హల్లెలూయా. సో ద రెజరెక్షన్ పవర్ గివ్స్ యూ an extension to the kingdom of God after living an abundant life on this earth. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద అధికారముతో జీవించడమే కాదు, తర్వాత తండ్రి అయిన దేవునితో జీవించే అధికారం కూడా లభిస్తుంది. హల్లెలూయా. ద క్రాస్ ఎక్స్టెండ్స్ యూ టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే ఈ భూమి మీద నీ పనులు బ్యాలెన్స్ చేసుకోవాలా, అవునా? చూడండి, చాలామంది, ఎంతమంది ఇన్సూరెన్స్లు కట్టారు ఇక్కడ? LIC పాలసీ ఇన్సూరెన్స్. ఒక్క ఇన్సూరెన్స్ అని ఎంతమంది కట్టారు? చేతులు ఎత్తండి. చూసారా ఎందుకు కట్టారు? రేపొద్దున నీ పిల్లలకి, మీ ఆవిడికి ఏదన్నా జరిగితే వస్తుందేమో అని తెలివి. ఈ భూమి మీద అంత తెలివి ఉంది. ఎంతమంది లోన్లు పెట్టి స్థలాలు కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు. యూ బాయ్ బికాస్ యూ ప్లాన్. అలాగే ఈ భూమి మీద చేస్తున్నప్పుడు ధనవంతుడు ఈ భూమి మీద జీవించాడు, పరలోకంలో ఏం ఇన్వెస్ట్ చేయలే. హీ నెవర్ ఇన్వెస్టెడ్ ఎనీథింగ్ ఇన్ హెవెన్. గివింగ్ టు గాడ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ హెవెన్. గివింగ్ టు పూర్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెవెన్. దేవునికి ఇచ్చుట పరలోకంలో దాచుకొనుట, అవునా? దేవునికి. అందుకనే చూడండి, ఈ భూమి మీద సమృద్ధిగా జీవించేవాడు 100% హెవెన్కి వెళ్తాడు. ఈ భూమి మీద పునరుద్ధాన శక్తిని వాడుకునేవాడు 100 పరలోకానికి వెళ్తాడు. హల్లెలూయా. ద వన్ హూ బిలీవ్స్ ద రెజరెక్షన్ పవర్ ఇన్ దిస్ ఎర్త్ విల్ షూర్లీ గో టు హెవెన్. అందుకే అంటాడు, ఈ శిష్యులు నమ్మరా లేదా ఈ శక్తిని? అందుకని వాళ్ళ పేర్లు ఏమి రాశాడంట? జీవగ్రంథంలో రాసేశాడంట. అంటే ఈ భూమి మీద మీకు దయ్యాలు మీకు లోబడతాయి. తర్వాత పరలోక రాజ్యంలో రేపు పొద్దున వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడు? నేను నిన్ను ఎరుగుదును అంటాడు. లేకపోతే యూ కెన్ బి మైకేల్ జాక్సన్, యూ కెన్ బి ఒబామా, వరల్డ్ ఫేమస్. గేట్ దగ్గరికి వెళ్తాడు. హెవెన్ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత లోపల ఏంటి? నా గో అంటాడు. భూమి మీద ఎవరున్నారు అందరూ తెలుసు.
అందరూ తెలుసేమో అని యెహోవా దేవుడు చెప్పాడు నీకు. ఏమని చెప్పాడో తెలుసా? నేను నిన్ను ఎరగను అంటున్నాడు. మెమరీ లేదా ఆయనకి? సరే జ్ఞాపకం చేసుకోమని. మళ్ళీ నెగ్గాను, 2 టర్మ్స్ నెగ్గాను నేను, 2 టర్మ్స్. ఒబామా అని చెప్పు, నేను నిన్ను ఎరగను బిడ్డ. అవునా? ప్రపంచమంతా ప్రెసిడెంట్ అవుతుండగా నన్ను చూసారే, సిఎన్ఎన్లో చూశారు, అన్నట్లో చూశారు. నేను నిన్ను ఎరగను బిడ్డ. మైకిల్ జాక్సన్ వెళ్ళాడు అక్కడికి, డోర్ దగ్గరికి. హే ఓపెన్ ద డోర్ అన్నాడు. ఏంటి ఓపెన్ ద డోర్? ఐ వాంట్ టు మూన్ వాక్ ఇన్ టు హెవెన్ అంటున్నాడు. ఇలాగా తండ్రి నిన్ను ఎరగను అంటున్నాడు అంట. అదేంటిది? అందరూ డ్యాన్స్లు, అందరూ యూత్ గీత్ అందరూ ఈయన డ్యాన్స్లు వేసి ప్రపంచమంతా అల్లాడించానే నేను. ఆయన ఎరగడా? ఎరగడు నిన్ను. సో భూమి మీద అందరికీ ఫేమస్ అయ్యి దేవునికి తెలియకపోతే అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఎవరికి తెలియకపోయినా దేవుడికి ఒకటి తెలిస్తే చాలు. యు ఆర్ మోర్ దాన్ ఫేమస్. హల్లెలూయా. ఇఫ్ నోబడీ నోస్ యు ఆన్ దిస్ ఎర్త్, బట్ ఇఫ్ యు నో గాడ్, దేవుడు అంటాడు నేను నిన్ను ఎరుగుతున్న, లోపలికి రా అంటాడు. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యు, resurrection power gives you an extension to heaven. ఈరోజు నేను ఎవరికి తెలియదేమో, కానీ ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరితో దేవుడు చెప్తాడు నేను నిన్ను ఎరుగును, లోపలికి పద. హల్లెలూయా. God can say, get in my son, get in. నీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయంట? జీవ గ్రంథంలో రాయబడ్డాయంట. సో resurrection power not only gives you a blessing, but it extends you into the kingdom of God. మీ పేర్లు పరలోకంలో కూడా రాయబడ్డాయి. ఈ భూమి మీద దయ్యాలు మీకు లోపడతాయి. అంటే ఎవరినైనా దయ్యం బాధపెట్టవచ్చు, కానీ సంఘాన్ని బాధపెట్టడానికి వీలు లేదు. ఇప్పుడు దాకా నిన్ను బాధపెట్టినవి ఇక బాధపెట్టవి ఈ రోజు నుంచి. హల్లెలూయా. లెట్ ద రిజరక్షన్ పవర్ టేక్ యూ టు ఎ న్యూ లెవెల్ ఫ్రమ్ టుడే. పక్కనతో చెప్పండి, ఈ పునరుద్ధాన శక్తి ఈ రోజు నుంచి నిన్ను కొత్త స్థాయికి తీసుకెళ్ళిన గాక అనండి. ఎస్. ఇప్పుడు దాకా నీ టర్న్ ఓవర్ 100 కోట్లు తీసుకెళ్తుంది. ఇంక నువ్వు ఎప్పుడు కోటి చూడవు. హల్లెలూయా. యూ విల్ నాట్ సీ 1 crore అగైన్. ఆకలి చూస్తున్నావా ఇప్పుడు దాకా? పూట తిని పూట, ఇక ఎన్నడూ ఆకలి చూడవు. హల్లెలూయా. నొప్పులు చూస్తున్నావా? ఇక ఎన్నడూ నొప్పులు చూడవు. హల్లెలూయా. ప్రస్తుతం నొప్పి ఉంది కానీ నమ్ముతున్నావా? యు బిలీవ్. ఎలాగ చూడని వాటిని నమ్ముతున్నావు? పరలోకాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? ఫస్ట్ యు బిలీవ్. నువ్వు ఒళ్ళంతా నొప్పులే కానీ నమ్మాలా. యు బిలీవ్. యు బిలీవ్. వాట్ యు బిలీవ్ విల్ కమ్ టు పాస్. వాట్ యు బిలీవ్ విల్ ఓవర్టేక్ వాట్ యు ఫీల్. నీవు భరిస్తున్న దాన్ని నీవు నమ్మేది జయిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీవేది భరిస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఏది నమ్ముతున్నావు. హల్లెలూయా. నువ్వు దరిద్రం అనుభవిస్తున్నావా? దేన్ని నమ్ముతున్నావు? రోగం అనుభవిస్తున్నావా? దేన్ని నమ్ముతున్నావు? అందరూ చెప్పండి, నేనైతే పునరుద్ధాన శక్తిని నమ్ముతున్నాను. ఇప్పుడు దాకా నేను చూసిన కష్టాలని నేను ఇక ఎన్నడూ చూడకూడదు. ఆ పునరుద్ధాన శక్తి నాకు కావాలా? యేసయ్య శిలువ మీద చూసింది మరి ఎన్నడూ చూడలేదు. అదే పునరుద్ధాన శక్తి ద్వారా ఇప్పుడు దాకా నేను చూసిన బాధలు ఇక ఎన్నడూ చూడను. హల్లెలూయా. That's what God can do on the day of resurrection. That's the power of resurrection. Resurrection is nothing but raising you to a level where you cannot be troubled. Hallelujah. Raising you to a level. That's the resurrection power. It's not a joke. I believe the resurrection power. Chadoma. Continue check 21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులను ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. ఎవరికి బయలుపరిచాడంట? పసిబాలులకు బయలుపరిచాడంట. జ్ఞానులకు వివేకులకు అవునా విడిచిపెట్టేసి పసిబాలులకు. అంటే ఎవరు పసిబారులు? అంటే ఎవరు? రెండు గుణాలు ఉంటాయి. ఐ వాంట్ టు టాక్. చాలా గుణాలు ఉంటాయి పసిబాలురికి. రెండు గుణాలు చూద్దాం. లెట్స్ సీ 2 హ్యాబిట్స్.
ఒకటేంటంటే ఏది చెప్తే అది నమ్ముతారు, ఏది చెప్తే అది నమ్ముతారు. దే బిలీవ్. అవునా? ఇంకోటి కూడా చేస్తారు, ఇచ్చేదాకా అడుగుతారు. అవునా కదా? ఎస్. మా అబ్బాయి సపోజ్ నేను చాక్లెట్ తీసి ఎక్కడన్నా పైన పెట్టిన చూశాడు అనుకోండి, అది ఆడి చేతికి వచ్చేదాకా నన్ను టార్చర్ చేస్తాడు. డోర్ వేసేసిన గేట్ బయటికి వెళ్ళి ఎడుతాడు, డాడీ చాక్లెట్ ఇవ్వలేదు అని. మమ్మీ ఒప్పుతుంది నా దగ్గర, అది కనపడదంటే వాడికి కావాలా. ఒకవేళ వాడు కామ్గున్నాడు అనుకోండి, మా రెండో పెద్దోడు వచ్చి చాక్లెట్ ఇవ్వలేదా నీకు అంటాడా అని. ఎందుకంటే ఆడుకొత్తే వీడికి దొరుకుతుందండి. యూనో, అయితే చిన్నపిల్లల్లా ఉండము లోకంలో మంచిది కాదు. ఎందుకంటే లోకంలో మోసం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మోసం చేయడు కనుక దేవుడి దగ్గర నువ్వు చిన్నపిల్లలాగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు చెప్పేయన్నీ నీ మంచికే. హల్లెలూయా. సో యూ కెన్ బీ లైక్ గాడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకే నీవు నమ్మువారి వలె ఉండాలంట. అవునా? నమ్మాలంట. ఇప్పుడు దాకా నువ్వు చూస్తున్నవి ఇక ముందు చూడకూడదు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్, యూ నీడ్ టు బి ఎ బేబీ ఇన్ దిస్. యూ నీడ్ టు బి ఎ బేబీ ఇన్ దిస్ ఏరియా. తరాల నుంచి మేము వ్యాధుల్ని చూస్తున్నాం, ఇక మేము చూడం. ప్రభువా నేను దీన్ని నమ్మడానికి రెడీ అనండి. హల్లెలూయా. యూ నీడ్ టు గెట్ రెడీ విత్ గాడ్ వెన్ గాడ్ సేస్ సంథింగ్. ఇప్పుడు దాకా దరిద్రాన్ని చూసావు, ఇక చూడకుండా ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఎస్, దిస్ వాస్ గాడ్ కెన్ డూ. పునరుద్ధాన శక్తి. బేబ్స్. అవునా? ఆయన ఎందుకు బయలుపరిచాడు? పిల్లలకు అక్కడ ఏమనుంది? పసిబాలులకు బయలుపరిచాడంట. పసితనం. ఎందుకు? పసివాళ్ళు అంటే ఎవరు? నమ్మేవాళ్ళు. దోస్ హూ క్యాన్ బిలీవ్ ద ఇంపాసిబుల్. హల్లెలూయా. Who can believe the impossible. They don't have the strongholds of the natural circumstances. పసిబాలరు. చూద్దాం ఈ పసిబాలరికి ఎటువంటి మనస్తత్వం ఉంటుందో ఇక్కడ చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 5 నుంచి చదవం. మరియు ఆయన వారితో ఇట్లా నేను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. జీసస్ ఇస్ టీచింగ్ హౌ టు రిసీవ్ థింగ్స్ ఫ్రమ్ హెవెన్. అవునా? హెవెన్ నుంచి ఎందుకు పొందుకోవాలా, ఎలా పొందుకోవాలా అని చెప్తున్నాడు అనమాట. అతడు ఏం చేస్తాడంట? స్నేహితుడే గనక సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతాడంట. ఎందుకని? వాట్ మేడ్ హిమ్ టు బి షేమ్లెస్ అండ్ ఆస్క్ హిమ్ పర్సిస్టెంట్లీ? వాట్ మేడ్ హిమ్? ఫెయిత్ ఆన్ హిస్ రిలేషన్షిప్. ఫెయిత్ ఆన్ హిస్ రిలేషన్షిప్ మేడ్ హిమ్ ఏ షేమ్లెస్ పర్సిస్టెంట్ ప్రేయింగ్. హల్లెలూయా. చూడండి, సాధారణంగా నీకు ఎవరినో అడుగు రోడ్డు మీద మళ్ళీ అని మొగుడు అనుకో, ఏమంటే ఇవ్వచ్చు కదా ఒక 5,000, మన చిన్నోడికి కొనొచ్చు కదా బైక్ 50,000, ఏమండి కొనండి. రోజు టార్చర్ ఎందుకు? మా అమ్మకి వీటి టార్చర్ చేస్తాడు. అది వేరే వాళ్ళని అడుగుతారా? అడగదు. ద రిలేషన్షిప్. ఈ పసిబాలుడికి తెలుసు మమ్మీ అని, అందుకని ఏం చేస్తాడు? సిగ్గు లేకుండా వద్దురా అంటే మళ్ళా మమ్మీ అంటాడు. చెప్పాలి అడుగుతానే మమ్మీ మమ్మీ అంటాడు. What makes him a shamelessly ask God is the relationship. నీవు దేవుడు, నీకు పసిబాలుని మనస్సు ఉంటే దేవుడిని సిగ్గుమాలి మరీ అడిగి పునరుద్ధాన యొక్క శక్తి ఎక్కడే చూస్తూ ఉంటాం. హల్లెలూయా. Why the church could not receive this great power is because it is not asking like a baby. పక్కనతో చెప్పండి, పసిబాలుడు లాగా అడుగానండి. ఈ రోజు నుంచి ఎవరైతే ఈ పునరుద్ధాన శక్తిని, అవునా ఇక మేము చూసింది ఇంకెన్నడూ చూడకూడదు అని మాటి మాటికి అడుగుతారో దాన్ని తప్పకుండా పొందుకుంటారు. హల్లెలూయా. యోహాను 14:18
John 14:18. మిమ్మును అనాథులనుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. చూడండి, నేను మిమ్మలను అనాథులుగా విడవను, నేను మీ వద్దకు మరలా వస్తును. అందుకే చూడండి, ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే ఐ విల్ నాట్ లీవ్ యూ కంఫర్ట్లెస్. కాబట్టి ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా? నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తానన్నాడు? ఆదరణకర్త. పరిశుద్ధాత్మ పేరేటో తెలుసా? అంటే ఏం చేయవాడు? నేను వెళ్ళి స్వస్థపరచువాడిని పంపిస్తానన్నాడా? ప్రవచించువాడిని పంపిస్తానన్నాడా? భాషలతో మాట్లాడేవాడిని పంపిస్తానన్నాడా? ఏమన్నాడు? అంటే ఏ సమస్య అయినా ఆదరించగల సామర్థ్యం గలవాడిని పంపిస్తానన్నాడు. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? హి హాస్ కాల్డ్ ద హోలీ స్పిరిట్ యాజ్ కంఫర్టర్. హీ డి నాట్ నేమ్ ఇట్ బై ఎనీ గిఫ్ట్. కానీ 90% మంది ఏమని నమ్ముతారో తెలుసా? 99% మంది ఏమని నమ్ముతారో తెలుసా? పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసా? భాషలు. 99% ఆఫ్ ద పీపుల్ టెల్ దట్ హోలీ స్పిరిట్ ఈస్ టంగ్స్. నేను వెళ్ళి భాషలో మాట్లాడు ఆత్మ, అన్య భాషలో మాట్లాడు ఆత్మ పంపిస్తానని చెప్పాడా? స్వస్థపరచు వారిని పంపిస్తానన్నాడా? ప్రవచించు ఆత్మ పంపిస్తానన్నాడా? నో. ఏమన్నాడు? కంఫర్టర్. జీసస్ నేమ్ హిమ్ కంఫర్టర్. సో డోంట్ చేంజ్ హిస్ నేమ్. పక్కన చెప్పు, యేసు ఆయన ఏ పేరు పిలిపించాడు ఆ పేరు మార్చుద్దానండి. హల్లెలూయా. సో ద ఫస్ట్ మిషన్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఈజ్ కంఫర్టర్. కంఫర్టర్ అంటే ఏంటి? అంటే అంటే నేను అలాగే మీతో ఉండి ఆదరించాను, అలాగే ఈ పరిశుద్ధాత్ముడు కూడా ఆదరిస్తాడు. ఏ శత్రువు మిమ్మల్ని తాకకుండా చేయగలడు అనమాట. హల్లెలూయా. దిస్ ఇస్ ద కంఫర్టర్. సో ద రెజరక్షన్ పవర్ స్టిల్ రివీల్స్ దట్ యూ క్యాన్ బి కంఫర్టెడ్ హియర్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ హెవెన్. హల్లెలూయా. అంటే పరలోకములో నా తండ్రి నన్ను ఆదరిస్తున్నట్టు భూలోకములో మిమ్మల్ని ఆదరించడానికి నేను ఆయన ఆత్మను పంపిస్తున్నాను. వావ్. యూ విల్ బి కంఫర్టెడ్ అండ్ దెన్ యూ విల్ కంఫర్ట్ పీపుల్. నీ అప్పులు పోతాయి, నీవు ఇతర అప్పులు తీర్చేవానిగా దేవుడు చేస్తాడు. నీ రోగాలు పోతాయి, నీవు ఇతర రోగాలను స్వస్థపరిచేవానిగా చేస్తావు. హల్లెలూయా. విశ్వాసం ఎప్పుడు ఆగదు, ఎందుకంటే విశ్వాసానికి దాని అంతము తెలుసు. ఏంటి దాని అంతము? విజయము. హల్లెలూయా. God will answer my prayer. Every faith person knows that God will answer his prayer. That makes him ask persistently. ఆమె విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాను నేను. లార్డ్ అంటే ఈ భూమి మీద మనకు ఆదరణ ఇచ్చాడా లేదా? పరలోకంలోనే కాదు, ఇప్పుడు దాకా ఎవరైతే దేని విషయమై ఆదరణ పొందలేదో ఈ రోజు నుంచి నీవు ఆదరింపబడతావు. హల్లెలూయా. 1 యోహాను 5:5. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసుని దేవుడు అని నమ్మువాడు పరలోకానికి వెళ్తాడు, శాశ్వత జీవం అనుభవిస్తాడు, వాడి పేర్లు యోగంగా రాయబడతాయి. అదే కాదు, యేసు దేవుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? హల్లెలూయా. అంటే ఈ లోకములో ఉండే వ్యాధి, బాధ, కష్టము, వేదన ఇవన్నిటిని జయించాలంటే ఎవరు జయించగలడు? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? హల్లెలూయా. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప. ఇలా నమ్మేది ఎవరు? సంఘము. అందుకే అంటాడు, సీక్ యూ ఫస్ట్ హిస్ కింగ్డమ్. సీక్ యూ ఫస్ట్ హిస్ కింగ్డమ్. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఈ లోకాన్ని జయించువాడు ఎవడు? చూసావా? అంటే ఈ లోకములో ఇప్పుడు దాకా 2000 సంవత్సరాల నుంచి సంఘాలన్నీ పరలోకానికి వెళ్తున్నాయి, కానీ లోకాన్ని తీసుకెళ్తున్నాయా? తీసుకెళ్ళట్లేదు. ఎందుకని? లోకాన్ని జయించి వెళ్తున్నాయా, జయించకుండా పోతున్నాయా? జయించకుండా వెళ్తున్నాయి. లోకాన్ని జయించి వెళ్తే లోకం అంతా తీసుకెళ్తుంది. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ మీ నౌ? సో ఎంతమంది ఈరోజు పునరుద్ధాన శక్తిని ఈ లోకంలో ఉన్న దాన్ని జయించడానికి వెళ్తారు? ఇప్పుడు నేను లోకంలో ఉన్నది బాధపడుతుంది. దిస్ బాడీ బిలాంగ్స్ టు వరల్డ్, ఇట్ ఈస్ ట్రబులింగ్ యూ. ఆయన నమ్మి విశ్వాసము ద్వారా ఈ శరీరాన్ని బాధ పెట్టేదాన్ని నువ్వు జయించి పరలోకానికి వెళ్ళాలా. హల్లెలూయా. You know, this is what is faith.
The resurrection power is an extension of your unlimited life on this earth. Hallelujah. The resurrection power is an extension of your unlimited life on this earth. నీవు ఇక్కడ జీవించే అసాధారణమైనటువంటి సామర్థ్యము కలిగిన జీవానికి, అవునా, ఎక్స్టెన్షనే పరలోకము. హల్లెలూయా. ఇప్పుడు దాకా సంఘం ఒకటే వెళ్ళింది, కానీ ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళందరూ, టీవీలో చూస్తున్న వాళ్ళే కాదు, మీరందరూ మీతో పాటు మీ ఊరిని, లోకాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని తీసుకెళ్తారు. హల్లెలూయా. Yes, that's the power of faith. You can take many people with you if you want to be an overcomer. అదే అధ్యాయము 13వ వచనం చదవమ్మా. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. హల్లెలూయా. అంటే లోకాన్ని జయించడమే కాదు, ఏముందంట, నిత్య జీవము కూడా ఉందంట. There are two things, you know. There are two things. You also get eternal life in heaven, and you also conquer the world. Hallelujah. You get victory over everything that is troubling in this world. ఎందుకంటే ఈ భూమి మీద అపవాదం ఉన్నాడా లేదా? The devil is here. అందుకే మీ ప్రార్థనలో మీరు అడగాలన్నమాట. Your prayer life should change. 2వ పేతురు 1వ అధ్యాయము 3 నుంచి చదువుకుందాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మహిమను బట్టి, ఆయన గుణాతిశయమును బట్టి. ఏంటంటే ఆయన మహిమ గుణము ఈ వాక్యము, అవునా? అందరూ చెప్పండి, ఇది ఆయన మహిమ గుణము అనండి. బైబిల్ని పట్టుకోండి. ఎందుకు ఇవ్వబడ్డది ఇది? ఇలా పట్టుకొని ఒకసారి లేపండి ఇలాగ అందరూ. ఓకే, చెప్పండి, ఇది దేవా నీ మహిమ నీ గుణము అనండి. ఇది ఎందుకు ఇచ్చాడు? ఎందుకనే ఇప్పుడు చూద్దాం. ఆయన మహిమను గుణమును బట్టి చదువమ్మా. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను. అందరూ చెప్పండి, ఈ బైబిల్ అమూల్యమైనది, అత్యధికమైన వాగ్దానాలంట. 1 కాదు 2 కాదు, ఎన్ని? చాలా ఉన్నాయంట. ద బైబిల్ ఈజ్ లోడెడ్ విత్ ప్రామిసెస్. ఎవరికి? నీకు. ఎందుకు? బికాస్ ద ఎర్త్ ఈజ్ లోడెడ్ విత్ డేంజర్స్. The earth is loaded with snares and pits and ambiguity and confusion and fears. So God has loaded His word with promises. ఈ భూమి మీద ఎన్ని భయాలు ఉన్నాయండి? ఎన్ని భయాలు ఉన్నాయో నీకు తెలియదు. ఎన్నో భయాలు ఉన్నాయి. అందుకనే ఆయన అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడంటే ఇందులో చదువమ్మా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. అంటే లోకంలో ఏముంది? భ్రష్టత్వము. ఇప్పుడు ఇది మనం ఏం చేయాలంట? వాటి నుండి ఏం చేయాలంట అంటే ఏ ఒక్కడో కూడా ఈ లోకములో సామాన్య మానవుడు పడే దాంట్లో క్రైస్తవుడు ఇరుక్కోవడానికి వీల్లేదు. యూ షుడ్ రిమైన్ అన్టచ్డ్ బై ద కరప్షన్ ఆఫ్ ద వరల్డ్. దట్స్ వాట్ ద రిజరక్షన్ పవర్ క్యాన్ డిఫరెన్షియేట్ యూ. హల్లెలూయా. ఈ వాగ్దానాలు ఏంటి? దరిద్రము నిన్ను తాకొచ్చా? వ్యాధులు నిన్ను తాకొచ్చా?
యాక్సిడెంట్లు, ఇబ్బందులు. ఎందుకు ఎందుకు తాకుతున్నాయి? అత్యధికమైన వాగ్దానాలు ఉన్నాయండి ఇందులో. ఎందుకు? ఈ లోకంలో ఉండే భ్రష్టత్వాన్ని, చదవమ్మా ఆ ఒక్క మాట చదువు, అది కానీ చదువు. లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు. హల్లెలూయా. ఎక్కడ? పరలోకమా భూలోకమా? పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం దేవ స్వభావంలోకి మారిపోతాం. ఇప్పుడు రాకడప్పుడు, చనిపోయిన తర్వాత, క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు మనం ఆయన స్వరూపంలోకి మారబడతాం. అప్పుడు దాకా లాజరస్లాగా ఉండాలి. ఈ భూమి మీద లోకంలో ఉండే భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి అమూల్యమైన, అత్యధికమైన, వాట్ ఈస్ దిస్ బైబుల్ కదా? అంటే సంఘం 1% అన్న చూపిస్తుందా లోకానికి? ద చర్చ్ ఈజ్ నాట్ రిఫ్లెక్టింగ్, ఐ థింక్ 0.1% గ్లోరీ టు ద వరల్డ్. ఈ రోజు నుంచి ఎంతమంది పసిబాలుల వలె వీటిని అడుగుతారు? అంటే ఈ అమూల్యమైన, అత్యధికమైన వాగ్దానముల వలన మనం తప్పించుకోగలుగుతున్నాం. హల్లెలూయా. ఓకే, ఒక చెయ్యి ఎక్కడెట్టి ఇంకొక చెయ్య ఇంకొకరిని పట్టుకోండి పక్కన. లెట్స్ అగ్రీ. ఓకే, ఐఎమ్ అగ్రీయింగ్ నౌ with you all. Father, in the name of Jesus, నజరేయుడైన యేసయ్యా, లోపల ప్రార్థన చేయండి నాతో పాటు. Pray inside నజరేయుడైన ఫాదర్, this is the day of the resurrection of your son. అయ్యా, ఈరోజు ఇది నీ కుమారుడు సిలువ మీద శ్రమను పొంది పునరుద్ధానమయ్యాడు. ఏదైతే సిలువ మీద చూశాడో మరి ఎన్నడూ చూడకుండా ఆయన నీ కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇక ఎన్నడూ చూడడు ఆ అవమానాన్ని, ఆ దెబ్బలను, ఆ ఉమ్మును, అయ్యా ముళ్ళ కిరీటాన్ని, ఆ నగ్నత్వాన్ని, ఆ మేకులు కొట్టబడాన్ని, ఆ దెబ్బలు, ఆ భయము, ఆ భీతి, అవెన్నడూ ఆయన చూడకుండా ఆయన ఆరోహణమయ్యాడు, నీ కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అయ్యా, నీ పునరుద్ధాన శక్తి పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద కూడా అమూల్యమైన, అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చావు ఈ భూమి మీద ఈ భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి. అయ్యా, 2000 సంవత్సరాల ముందు నీవు ఈ పునరుద్ధాన శక్తి చూపించిన సంఘములో ఉండే అనేక మంది ఇంకా ఈ భ్రష్టత్వంలో ఉండి వారు నశించిపోతున్నారయ్యా. పరలోకానికైతే వెళ్తున్నారు నిన్ను నమ్మారు గనక, కానీ ఈ లోకములో భ్రష్టత్వాన్ని అయితే జయించలేకపోతున్నారు. ఇదిగో, ఇది మీరు మా ద్వారా మొదలు పెట్టమని ప్రార్థిస్తున్నాను. అవును, ఆ భ్రష్టత్వానికి వారు భయపడి వేదనతో, కన్నీరుతో, బాధతో మూలుగుతూ జీవిస్తున్నారయ్యా. అవన్నీ నీకు తెలుసు. అయితే నీ అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చింది మూలుగుతూ జీవించడానికి కాదు, వాటి నుంచి తప్పించుకొని ఆ దైవ స్వభావము కలిగి భూమి మీద జీవించడానికి. అవును, ఇప్పుడే నీ పునరుద్ధాన శక్తిని వారికి దయచేయండి. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ రిలీజ్ ద రిజరక్షన్ పవర్ ఆన్ ఎవ్రీవన్ టు రైజ్ అబౌవ్ దిస్ కరప్షన్, దిస్ పాయింట్స్ ఆఫ్ కరప్షన్, these points of corruption to rise above from today. We agree, we believe it, Lord, we believe it. అవును, ఎందుకు నమ్ముతున్నామంటే అనేకమైన క్యాన్సర్లను తీసివేశావు, అనేకమైన ఎయిడ్స్లను తీసివేశావు, అనేక గర్భాలు తెరిచావు. 27 ఏళ్ళు, 28, 20, 15 అసాధ్యమైనది సాధ్యముగా మార్చావు. నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు. అవన్నీ మాకు సాక్ష్యాలు. అదే కాదు, నీ బైబిల్ని కూడా మేము నమ్ముతున్నాము. నీ బైబిల్లో ప్రతి అద్భుతాన్ని నమ్ముతున్నాము, ప్రతి వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాము. ఇదిగో, ఎవరెవరైతే ఇప్పుడు ఏ బాధలతో అయితే ఉన్నారో లోకములో, వాటి నుంచి నీ వాగ్దానముల ద్వారా తప్పించి నీ పునరుద్ధాన శక్తి యొక్క రుచి ఈ భూమి మీద చూసి అనేకులను వారు తీసుకెళ్ళడానికి ఈరోజు నీ పునరుద్ధాన శక్తిని ప్రతి ఒక్కరి మీద దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.